టీమిండియా మాజీ కోచ్, మాజీ ఆటగాడు రవిశాస్త్రి తన ఆల్ టైమ్ టాప్ 5 భారత క్రికెటర్ల జాబితాను ప్రకటించారు. ఈ జాబితా క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇందులో రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ లాంటి ప్రముఖులు లేరు. అయితే రవిశాస్త్రి ఎంపిక చేసిన 5గురు మాత్రం భారత క్రికెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లినవారు. రవిశాస్త్రి టాప్ 5 క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి స్థానంలో సునీల్ గవాస్కర్, రెండవ స్థానంలో కపిల్ దేవ్, మూడవ స్థానంలో సచిన్ టెండూల్కర్, నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ, ఇక చివరి స్థానంలో MS ధోని ఉన్నారు. అంతమంది దిగ్గజ ఆటగాళ్లలో వేరే ఎందుకు కూడా ఆయన చెప్పుకొచ్చారు. గవాస్కర్ భారత క్రికెట్ కు ఓపెనర్ గా కొత్త దారులు చూపించారు. హెల్మెట్ లేకుండా ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆల్ రౌండర్ గా భారత క్రికెట్ కు కొత్త ఊపిరి ఇచ్చారు. 1983లో ప్రపంచ కప్ గెలిచి దేశాన్ని గర్వపడేలా చేశారు. సచిన్ పేరు వినగానే ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంటుంది. 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడి 100 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అన్ని తరాల బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించాడు. కోహ్లీ ఆధునిక క్రికెట్లో ఫిట్నెస్, అటాకింగ్ ఆటకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. లక్ష్య ఛేదనలో అతని ఆట ప్రత్యేకం. ధోని నాయకత్వంలో భారత్ 3 ప్రధాన ICC ట్రోఫీలు గెలిచింది. అతని కూల్ మైండ్, ఫినిషింగ్ టచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు జాబితాలో లేని స్టార్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్, గంగూలీ, కుంబ్లే, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు లేరు. ద్రావిడ్ భారత బ్యాటింగ్ కు వెన్నెముక. గంగూలీ నాయకత్వంలో జట్టు కొత్త ధైర్యాన్ని కనబరిచింది. కుంబ్లే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. రోహిత్ శర్మ డబుల్ సెంచరీలతో రికార్డులు సృష్టించాడు. అయినా రవిశాస్త్రి తన అనుభవంతో తన దృష్టిలో భారత క్రికెట్ ను మార్చిన 5గురిని ఎంపిక చేశాడు. రవిశాస్త్రి ఎంపిక చేసిన 5గురు భారత క్రికెట్ ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లినవారు. ప్రతి అభిమానికి తనకు నచ్చిన టాప్ 5 ఉండొచ్చు, కానీ ఈ జాబితా భారత క్రికెట్ లో గొప్ప ఆటగాళ్లను గుర్తు చేస్తుంది. వీరి విజయాలు, కృషి దేశానికి తీసుకొచ్చిన గౌరవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి.